Please subscribe for the tech channel, like it and share it. 2025 జేఈ మెయిన్స్ రాసి ఫలితాలు పొందినటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం వేచి ఉన్నారు. మరి ఈ కౌన్సిలింగ్లో మీరు బాగా పాల్గొనాలంటే ఇటువంటి వీడియోలు మీకు ఎంత అవసరం. వివిధ ఇన్స్టిట్యూట్ల గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నారు. మరి వీటి పూర్తిగా చివరి వరకు చూసి విజ్ఞానాన్ని పొంది మీ యొక్క కౌన్సిలింగ్లో మీ ర్యాంకుకు పొందగలిగేటువంటి ఇన్స్టిట్యూట్ కోర్సుని పొందగలరని ఆశిస్తున్నాను. మరి ఈ IIIT కర్నూలు అనేటువంటిది మొదట్లో తమిళనాడు స్టేట్లో ఉండింది. మరి దాన్ని తర్వాత కర్నూలులో బిల్డింగ్స్ అని కట్టిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కర్నూలులోనే రన్ అవుతోంది, బాగా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ మనం ఫీజు స్ట్రక్చర్ కానీ చూసుకున్నట్లయితే మొదటగా ఓపెన్ ఓబీసీ వాళ్ళకి ఓపెన్ మరియు అంటే ఓసీ మరియు ఓబీసీ వాళ్ళకి చూసినట్లయితే ట్యూషన్ ఫీజు 59,400, అదర్ ఫీజు వచ్చేసి 25,800, హాస్టల్ కాస్ట్ డిపాజిట్ 8,000, హాస్టల్ రూమ్ ఫీ వచ్చేసి 10,700, మెస్ ఛార్జెస్ వచ్చేసి 15,400, టోటల్ హాస్టల్ ఫీ టు బి పెయిడ్ వచ్చేసి 26,100, టోటల్ ఫీ టు బి పెయిడ్ సో వచ్చేసి 1,19,300. అదేట్లయితే ట్యూషన్ ఫీజు లేదు, అదర్ ఫీజు వచ్చేసి 25,800, హాస్టల్ కాస్ట్ డిపాజిట్ 8,000. సేమ్ మిగతా సేమ్ యాజ్ తీసుకుంటాయి. వీళ్ళకి వచ్చేసి టోటల్ చూసినట్లయితే టోటల్ ఫీ టు బి పెయిడ్ 59,900. ఇది బీటెక్ ఫీ స్ట్రక్చర్ ఫర్ ఫస్ట్ సెమిస్టర్. మిగిలిన సెమిస్టర్ కూడా ఉన్నాయి, మనకు డిస్ప్లే అవుతాయి. కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాని వరకు చెప్పుకుంటాను. రిజిస్ట్రేషన్ ఫీకి, సర్టిఫికేట్ ఫీజు, ఐడి కార్డ్ ఫీజు, కాన్వకేషన్ ఫీజు, ఆర్మీ అసోసియేషన్ ఫీజు ఇవన్నీ కలిపేది 5,500. ల్యాబ్ అండ్ లైబ్రరీ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 5,000. ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటిది 7,500. ఇంటర్నెట్ అండ్ ఐసిటీ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు. లైబ్రరీ ఫీజు వచ్చేసి 1,350. స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ వచ్చేసి 2,750. స్టూడెంట్ క్లబ్స్ అండ్ యాక్టివిటీస్ వచ్చేసి 2,200. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500. టోటల్ అదర్ ఫీ వచ్చేసి 25,700. ఈ విధంగా ఫస్ట్ సెమిస్టర్ గురించి మాట్లాడుతున్నాము. టోటల్ అదర్ ఫీజు వచ్చేసి 25,700 వరకు ఉంటుంది. ఇది IIIT కర్నూలుకు సంబంధించినటువంటిది. సార్ 41,928 క్లోజింగ్ ర్యాంకు. అదేవిధంగా 2023లో క్లోజింగ్ ర్యాంకు 44,621. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అందుకని 2023 అయితే 58,057 ర్యాంక్ వరకు వచ్చిందనమాట. కాబట్టి పెద్ద ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు వీటిని అప్లై చేసుకొని ఈజీగా IIIT కర్నూలు చేరవచ్చు. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ అండ్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్లయితే 2024లో క్లోజింగ్ ర్యాంకు. బీటెక్ అండ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ రెండు ఒకేసారి వచ్చేస్తే దాంట్లో 2024లో క్లోజింగ్ ర్యాంక్ 50,520. అదే దీంట్లో వచ్చేసి 2020 బీటెక్ అండ్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీకి వచ్చి 2024లో క్లోజింగ్ ర్యాంక్ 63,971. అదేవిధంగా ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ 2020 కట్ ఆఫ్ వచ్చేసి క్లోజింగ్ ర్యాంక్ 88,332. 2023లో క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 79,997. ఇక్కడ చూడండి అన్ని కోర్సెస్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ క్లోజింగ్ ర్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది.
బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఫస్ట్ లాస్ట్ వన్ చూసుకోండి 36,900. ఈసీ సంబంధించిన డ్యూయల్ డిగ్రీ 42,606. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఈసీ సంబంధించినటువంటి డిజైనింగ్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి 41,985. తర్వాత బీటెక్ అండ్ ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ సంబంధించిన 50,444 రావడం జరిగింది. అదేవిధంగా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి స్పెషలైజేషన్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 49,886 వరకు రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డేటా సైన్స్ సంబంధించినటువంటి ర్యాంక్ వచ్చేసి 14,516కి లాస్ట్ క్లోజింగ్ ర్యాంకు. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 13,128. కంప్యూటర్ సైన్స్ లో 5 years డ్యూయల్ డిగ్రీ కానీ తీసుకున్నట్లయితే 15,367 వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఈసీలో డ్యూయల్ డిగ్రీ మెకానికల్ 5 years మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ బ్యాచులర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీలో 18,228. ఈ విధంగా క్లోజింగ్ ర్యాంక్స్ రావడం జరిగింది అనమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి కూడా ఓబీసీ కేటగిరీ సంబంధించినటువంటిది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి కూడా ఓబీసీ కేటగిరీ సంబంధించినటువంటి అనమాట. వరకు వచ్చింది. కంప్యూటర్ సైన్స్ 5,096 వరకు వచ్చింది. కంప్యూటర్ డ్యూయల్ డిగ్రీ వచ్చేసి 6,000 సంబంధించి. ఈసీ సంబంధించినటువంటి స్పెషలైజేషన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 7,695 వరకు వచ్చింది. మెకానిక్ ఇక ఎస్టీ కేటగిరీ సంబంధించినటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 2,934 దాకా వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2,305. డ్యూయల్ డిగ్రీ సిఎస్ వచ్చేసి 1,014 దాకా వచ్చింది. ఈసీ డ్యూయల్ డిగ్రీ వచ్చేసి 3,398 వరకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి స్పెషలైజేషన్ డిజైనింగ్ వచ్చేసి 3,301 వరకు వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ వచ్చేసి 3,824 వరకు వచ్చింది. మెకానికల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 3,817. ఇవన్నీ కూడా ఎస్టీ కేటగిరీ సంబంధించి ఈ త్రిపుల్ కర్నూలు చేరాలంటే అడ్మిషన్స్ బీటెక్ అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత జేఈ మెయిన్స్ జోసా ద్వారా వాళ్ళకి అలౌ చేస్తారు అనమాట. ఎంట్రన్స్ అడ్మిషన్స్ అలౌ చేస్తారు. అదే ఎంటెక్ అయితే బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి. తర్వాత గేట్ లేదా సిసిఎంటీ ద్వారా అలౌ చేస్తారు. పిహెచ్డి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఉండాలి. రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ వీళ్ళు సెపరేట్ గా ఉంటుంది అనమాట. జోసా మరియు సిసాబ్ కౌన్సిలింగ్ లో వాళ్ళు అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, బీటెక్ ఫీజు. ఆ తర్వాత త్రిపుల్ కర్నూలులో రిపోర్ట్ చేయాలి. అది ఎట్లాగంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్కడ జరుగుతుంది. సో ఇదనమాట. త్రిపుల్ ఐటీ కర్నూలులో హైయెస్ట్ ప్యాకేజ్ 2024లో 32,50,000 వరకు వచ్చింది. 32.5 lakhs పర్ యానం. తర్వాత 2023 అయితే గతంలో చూసినట్లయితే 28 lakhs పర్ యానం వచ్చింది హైయెస్ట్ ప్యాకేజ్.
దీనికి మీడియన్ ప్యాకేజ్ 9 లక్షలు. మీడియన్ ప్యాకేజ్ మనం ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ లో చేరాలంటే మీడియన్ ప్యాకేజ్ చూసుకుని చేరాలి. యావరేజ్ ప్యాకేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ప్యాకేజ్ చూసుకొని చేరకూడదు, మీడియన్ ప్యాకేజ్ చూసుకొని చేరాలి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 9 లక్షలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కానీ మెకానిక్ అన్నిట్లో కూడా 5 lakhs వరకు లోయెస్ట్ ప్యాకేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు IIITDM కర్నూలు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందజేయడం జరిగింది. ఇవి ఎంతగానో మీ కౌన్సిలింగ్ ఉపయోగపడతానని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మరిన్ని వీడియోలు మీకోసం చేస్తానని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.